నాకు అక్కడ కొద్దిగా అరే తెలియని తప్పు కూడా ఇంత అరెస్ట్ చేస్తుంటే కొద్దిగా బాధ కలిగింది. అల్లార్జున్ అనే వ్యక్తి చాలా అల్లారు ముద్దుగా పెరిగింది అన్న. తన గీత ఆర్ట్స్ బ్యానర్లో చాలా కష్టపడి పైకి వచ్చాడు అన్నాను కదా, ఇంత కొద్దిగా బాధ కలిగింది అన్న. మెయిన్ చెప్పాలంటే ప్రీమియర్ షోకి వచ్చిన అవునా కదా, ప్రీమియర్ షోకి పర్మిషన్ ఎవరు ఇచ్చిందన్న? పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు మీరే. అట్లా మిమ్మల్ని అరెస్ట్ చేయాలి అవునాను కదా, ప్రీమియర్ షో ఇచ్చిన వాళ్ళకి అరెస్ట్ చేయాలి కానీ అల్లార్జున్ అరెస్ట్ చేయడం ఏందన్న? ప్రీమియర్ షోకి టికెట్ల పెంపుకు మేము పర్మిషన్ ఇచ్చాం. అవును కానీ మేము అక్కడికి వస్తున్నా అంటే కూడా సరే మీకు బందోబస్తు ఇచ్చాం, కానీ నేను రోడ్ షో చేస్తా బయటికి వెళ్ళి అందరు కనిపించి హాయిలు బాయిలు చెప్తా అంటే మేము దానికి పర్మిషన్ ఇవ్వలే, మీరే హంగామా చేశారు, మీరు ఇట్లా చేయడం వల్ల అంతమంది వచ్చారు, అందుకోసమని ఇంత పెద్ద అఘాయిత్యం జరిగింది అని అంటున్నారు. చూడండి ఒక పెద్ద తను అవునాను కదా, తను పాన్ ఇండియా స్టార్ అవినేష్ రావు పొందిన వ్యక్తి. అంత పెద్ద వ్యక్తి వస్తున్నప్పుడు అవునాను కన్నా లా అండ్ ఆర్డర్ ఉంటుంది, పోలీసు వాళ్ళు ఉంటారు. నిన్న లాయర్ క్లియర్ చెప్తున్నాడు ఆ పోలీసు వాళ్ళు అల్లార్జున్తో పాటు సినిమా చూస్తారని ఆయన చెప్తున్నాడు అవునాను కదా. సో అక్కడ అంత పెద్ద ఇష్యూ అయినప్పుడు కంట్రోల్ చేస్తే అయిపోయేది నిజంగా అవును కదా. ఇంకోటి నాకు మెయిన్ బాధ అనిపించింది ఏంటంటే తొక్కిసలాట అంటారు నిజంగా. అల్లార్జున్ అరెస్ట్ చేస్తాను ఓకేనే, తొక్కిసలాట చేసింది కొంతమంది యువకులు ఎవరో తొక్కిరో సీసీ ఫుటేజ్ తీసుకుని వాళ్ళని అరెస్ట్ చేయాలి కానీ అల్లార్జున్ అరెస్ట్ చేయమైందని నాకు ఫీలింగ్ కలిగింది. సో ఎటుకెళ్ళకైతే తను ఈరోజు వచ్చాడు, చాలా హ్యాపీనెస్ కలిగింది.